చాలా చాలా ఆనందంగా ఉంది. అంటే అందరు తేజ అనేది పెద్దగా చాలా ఎక్కువగా పొగుడుతుంటే అంటే నేను పొగడాలా దిష్టి తగులుతూ అనిపిస్తుంది. బట్ ఈస్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్. చాలా సంవత్సరాల నుంచి లాస్ట్ 7 years నుంచి తన ఎవ్రీ డే సినిమాలు ఎలాగా నిలబడాలని తను చేసిన హార్డ్ వర్క్ ప్రతిరోజు దగ్గరగా గమనిస్తున్నా. చాలా హ్యాపీగా ఈరోజు ఈ పొజిషన్లో చాలా హ్యాపీగా అనిపించింది. ముఖ్యంగా మిరాయి టీజర్ వల్ల తన పొజిషన్ ఈ రోజు ఉన్న పొజిషన్ కంటే ఇంకో పెద్ద రేంజ్కి వెళ్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ. టీం అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. Thank you. I'm just blown out, Karthik. Adirpain aslo the glimpse and Teja. I think it's very tough for anybody to accept somebody as a superhero. I think you're the first hero in Indian cinema who will be universally accepted for any superhero role. I think adi chudangane first feeling aditho vachindi. I think there's nobody like there, and that's your position. I think you'll be superhero and Teja Sajja atla vachestadu, and it's looking fantastic. And I know you're so sincere, and the way you are, you deserve it. And Vishnu Prasad garu looking fantastic. And I know the way you love to make big cinema. This is the big cinema. It looks really, really the next level. What I really loved is Gaurahari. Asla Teja Sajja enter avangane RR irraka teesavu. Asla I loved it. Ante I had goosebumps when I was listening to it. So all the best to the team. A lot of my favorite people. So yeah, thank you. Thank you so much and best wishes తెలియజేయడానికి విచ్చేసిన మీ నలుగురికి కూడా thank you so very much. అండ్ ఇప్పుడు ఎస్కేఎన్ గారు తర్వాత ఎవరు మాట్లాడలేరు. పంచ్ లైన్ వేసేసుకుంటారు ఆయన. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇదేదో బయట ఫంక్షన్కి వచ్చినట్టు లేదు. విశ్వప్రసాద్ గారు ఉన్నారు, వివేక్ గారు ఉన్నారు, సురేష్ సార్ ఉన్నారు, తేజ ఉన్నాడు, నేనున్నాను. నాకు మళ్ళీ మన ఓబేబీ రోజులు గుర్తుకొస్తున్నాయి. సో హ్యాపీ దట్ దిస్ ఫిల్మ్ ఈస్ బీయింగ్ మేడ్ ఫర్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. అండ్ తేజ నాకు ఈ లైన్ ఆల్మోస్ట్ 1 year బ్యాక్ చెప్పాడు వెన్ హనుమాన్ వాజ్ బీయింగ్ మేడ్. అండ్ నేను తేజకి చెప్పింది ఒక్కటే విషయం, కార్తిక్ డైరెక్ట్ చేస్తున్నాడు అండ్ ఇది కథ అయితే నువ్వు ఇంకా మధ్యలో ఇంకేమీ చేయొద్దు, జస్ట్ వెయిట్ ఫర్ దిస్ ఫిల్మ్ ఆఫ్టర్ హనుమాన్ అని చెప్పాను. అండ్ కార్తిక్, ఐ థింక్ యూ డన్ అన్ అవుట్ స్టాండింగ్ జాబ్. యాజ్ ఇట్ ఈస్ నేను ఐ హ్యాడ్ వెరీ హై ఎక్స్పెక్టేషన్స్, కానీ దాన్ని కూడా బీట్ చేసావు. And I'm sure both of you together are going to beat Teja's past record of Hanuman and give People's Media Factory an outstanding hit. So supernatural star, waiting for another supernatural blockbuster from you. All the best. Thank you. It's just probably I'll repeat myself. Great indeed, the visuals look fantastic. All great goes to Karthik. And Karthik and Teja, it's almost a decade మేము కలిసి ఏదో కొలాబరేట్ అవుదాం అనుకుని లాట్ ఆఫ్ టైమ్స్ వి థాట్ ఆఫ్, బట్ మేము అవుదాం అనుకున్న కొలాబరేషన్ ఇలా అయిపోయింది. బోత్ ఆఫ్ దీస్ టుగెదర్ అమేజింగ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో కంగ్రాట్స్ సార్ విశ్వప్రసాద్ గారు ఫర్ ఇంత రేట్లో ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ యూఆర్ ప్రొడ్యూసింగ్ అండ్ ఈ స్కేల్లో ఫిల్మ్స్ చేయడం ఇట్స్ నాట్ అ జోక్ అండ్ ఐ రియలీ అప్రిషియేట్ వాట్ యూ డూయింగ్. అండ్ ఎవ్రీబడి హూస్ పార్ట్ ఆఫ్ ద టీమ్, గౌరహరి గారు, నాగేంద్ర గారు, ఇట్స్ క్లియర్లీ విజిబుల్ మీ కాంట్రిబ్యూషన్ అంతా. ఐఎమ్ సో హ్యాపీ దిస్ ఫిల్మ్ ఇస్ గెటింగ్ మేడ్ ఆఫ్టర్ హనుమాన్. అంటే ఏ సినిమా చేయాలి దీని తర్వాత, హనుమాన్ తర్వాత అని అనుకున్నప్పుడు, లేదా ఏం చేయాలి అనుకున్నప్పుడు ఐ థింక్ దిస్ ఇస్ ఫిట్టింగ్ ద బిల్. ద స్కేల్ కానీ ద ఎక్స్పాన్స్ కానీ లుక్స్ వండర్ఫుల్. సో ఆల్ ద బెస్ట్ చేతన్ ఎవ్రీబడి ఇన్ ద టీమ్. థ్యాంక్ యూ. చాలా గర్వంగా అనిపించింది. ఎందుకు ముందుగా ఈ గ్లిమ్స్ చూస్తే చాలా గర్వంగా అనిపించింది. ఎందుకంటే తెలుగు సినిమా ఇంకో మెట్టెక్కినట్టు. ఎందుకంటే టాప్ స్టార్స్ ఎలాగో టాప్ 6 లీగ్లో ఉన్న స్టార్స్ ఇలాంటి సినిమాలు చేయటం ఇప్పుడు ఒక ఆనవాయితీగా ఉంది. బట్ అప్కమింగ్ స్టార్స్లో కూడా ఇలాంటి తెలుగు సినిమా స్థాయిని పెంచే సినిమా ఆ విజువల్స్ చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చినాయి. తేజ నాకు చాలా కాలం నుంచి చాలా సన్నిహితుడు, ఆయనతో అలాగే చెప్పాను. ఎందుకంటే విశ్వప్రసాద్ గారి ప్యాషన్ ఒక ప్రతి ఫ్రేమ్లోనూ కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన బ్యానర్ ఫ్యాక్టరీ అయినా ఆయన చాలా నాణ్యమైన క్వాలిటీ కంటెంట్కి ఆయన ప్రిఫరెన్స్ ఇస్తారు. అందుకని కనిపిస్తుంది. నాకు తేజ ఒక మాట అన్నాడు, ఈ సినిమా పాన్ ఇండియా కాదు ఇంకా
ఇంటర్నేషనల్ రిలీజ్ కూడా అయ్యే స్థాయికి విశ్వప్రసాద్ గారు తీసుకెళ్తారు, నాకు ఆ నమ్మకం ఉందని చెప్పి. ఎందుకంటే ఆయన అంటే అంత నమ్మకం ఉంది. సో ఈ గ్లిమ్స్ చూస్తుంటే కార్తీక్ ఘట్టమనేని ఆయన విజువల్ సెన్స్ ఒక విజువల్ పోయిటరీలా ఉంది. సో గ్లిమ్స్ ఎలా ఉందంటే దీని తర్వాత వచ్చే టీజర్ ట్రైలర్ ఎలా ఉంటుందో ఇక మన ఊహలకే ఊహించుకోవచ్చు. సో ఈ సినిమా ద్వారా తేజ కెరీర్లో ఇంకా మరింత ఇప్పటికే ఒక మార్క్ సృష్టించాడు. ఇప్పుడు హనుమాన్ అంటే హనుమాన్ సాధించిన విజయానికి టీజర్లా ఉంది, గ్లిమ్సే రాబోయే సక్సెస్కి ఒక టీజర్లా ఉంది. సో ఈ సినిమా మరింత పెద్ద సక్సెస్ సాధించి తను ఒక మరింత పెద్ద హీరోగా ఎదగాలని, మిరాయి ఈ టీం అందరి కెరీర్స్లో ఒక కలిగి త్వరగా నిలవాలని విశ్వప్రసాద్ గారికి, అలాగే సినిమా క్రియేటివ్ ప్రొడ్యూసర్ కృతి ప్రసాద్ గారికి, అలాగే మా వివేక్ గారికి అందరికీ కూడా శుభాకాంక్షలు. ఆ మ్యూజిక్ డైరెక్టర్ హరిగౌరవ్ గారు కూడా చాలా అద్భుతంగా ఇచ్చారు. థ్యాంక్ యూ అండి, కంగ్రాచులేషన్స్ అండి. సో విషింగ్ హోల్ హార్టెడ్లీ టీమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అండి. తర్వాత ఇంకొక బ్లాక్ బస్టర్ లోడింగ్ అనిపిస్తుంది గ్లిమ్స్ చూసిన తర్వాత. అండ్ కో-ప్రొడ్యూసర్ వివేక్ కూచిపట్ల గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. అండ్ మ్యూజిక్ అందించినటువంటి గౌరవ హరి గారిని కూడా వేదిక మీదకి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర గారిని కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. నాగేంద్ర గారు వేరే యువ. అండ్ ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా వచ్చేసినటువంటి సురేష్ బాబు గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం అండి. వెల్కమ్ టు యూ సురేష్ సార్. సో వివేక్ గారు మాట్లాడతారు ఇంకా. నమస్కారం అండి. తేజ గారు మంచి విజనరీ. మాకు ఓబేబీ చేస్తున్నప్పుడు నా దగ్గర వచ్చి ఒకసారి అన్నారు, సార్ ఇప్పుడు నా మార్కెట్ 1 crore సార్, కానీ నా దగ్గర ఒక 10 crores బడ్జెట్ సినిమా ఉందండి, అది చేద్దాం అన్నాను. అలాగే ఆ సినిమా జాంబిరెడ్డి రిలీజ్ అయిన తర్వాత, సార్ ఇప్పుడు నా మార్కెట్ 10 సార్, 20 చేస్తున్నాను. సో అలాగే అన్నీ రాంగ్ అవ్వకుండా ప్రూవ్ చేసుకుంటున్నారు, అది గొప్పతనం. సో ఇప్పుడు 100 crore క్లబ్లో ఉన్నారు. సో ఆల్ కంగ్రాచులేషన్స్. ఈ సినిమా మన కార్తిక్ గారు చెప్పినప్పుడు చాలా మంచి సినిమా అనుకున్నాం. అండ్ హెస్ గాట్ అబండెంట్ టాలెంట్. కార్తిక్ గారు ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో పెద్ద హిట్ చేస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ వివేక్ గారు. ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర గారిని మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. నేను పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ధమాకా అండ్ ఈగల్ మూవీస్ చేశాను. ఆ మూవీస్తో మంచి రెస్పెక్ట్ వచ్చింది. అలాగే తేజ గారితో జాంబీ రెడ్డి అండ్ హనుమాన్ సినిమా ఇవన్నీ కూడా చాలా రెస్పెక్ట్ ఇచ్చాయి. తర్వాత అలాగే ఒక రెస్పాన్సిబిలిటీ ఎక్కువ పెంచాయి. దానికి మించి ఈ మిరాయి సినిమాలో ప్రొడక్షన్ డిజైనింగ్ కానీ అవన్నీ ఒక కార్తిక్ గారి విజన్ చాలా ఎక్కువ స్పాన్ ఉంది. ఆ స్పాన్ రీచ్ అవ్వడానికి ప్రొడక్షన్ హౌస్ సపోర్ట్తో చాలా ఎక్కువ కష్టపడుతున్నాం. ఈ సినిమా అందరినీ చాలా ఎంటర్టైన్ చేస్తుంది, చాలా గొప్ప సినిమా అవుతుందని నేను కోరుకున్నాను. థ్యాంక్ యూ. ఈ సినిమా గ్లిమ్స్ చూసిన తర్వాత గుడ్ మార్నింగ్ ఎవరివనండి, నా పేరు గౌరహరి. నాకు నిన్న మొన్న దాకా హనుమాన్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసి జస్ట్ నిన్న మొన్న అయినట్టు ఉంది. మళ్ళీ అగైన్ కొలాబరేటింగ్ విత్ సూపర్ హీరో తేజ గారు ఈజ్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ మీ. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఇంట్రడ్యూసింగ్ మీ టు కార్తిక్ ఘట్టమనేని గారు. ఇది నాకు ఇంకో కొత్త డోర్ ఓపెన్ చేస్తుంది నా థాట్ ప్రాసెస్ కానీ నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మరి విశ్వప్రసాద్, దిస్ ఇస్ అ లవ్లీ మూవీ అండి. ఎవ్రీవన్ ఆర్ రేజింగ్ దేర్ బార్స్ ఎవ్రీ టైమ్. తేజ సజా గారు, కార్తిక్ గారు అండ్ విశ్వ ఆల్సో. సో
they're all raising their bars and I can't wait to see them on screen. So all the best to the entire team. మీలానే మేమంతా కూడా వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు లిసన్ ఫ్రమ్ యూ కార్తిక్ గారు. సో ముందుగా మిరాయ్ అంటే అర్థం చెప్పడానికి బిఫోర్ హిస్టరీలో ఒక మిత్ ఉంది. అశోకుడి దగ్గర 9 పుస్తకాలు ఉన్నాయి, దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ 9 మంది యోధులు ఉన్నారు, వాళ్ళు ఇయర్స్గా దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ వస్తున్నారు అని. అవి ఇంకా ఉన్నాయని ఒక మిత్. వాటి మీద చేసిన సినిమా ఇది. సో మిరాయ్ అంటే ఆయన శాసనం, థింక్ ఫ్రమ్ ఎ పాస్ట్ ఫర్ ద బెటర్ ఆఫ్ ద ఫ్యూచర్ అని. సో ఇట్స్ నాట్ ఎ వర్డ్, వీ కాయిన్డ్ ఇట్, బట్ ఇట్ మేక్ మోర్ సెన్స్ వెన్ ద ఫిల్మ్ ఇస్ రిలీజ్. ముందుగా సినిమా విషయంలో బిఫోర్ హనుమాన్ అండ్ ఈగల్ రిలీజ్ అవ్వకముందే ఈ సినిమా ఒప్పుకున్నందుకు విశ్వ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్స్ అ వెరీ అంబిషియస్ ఫిలిం అండ్ లాట్ ఆఫ్ సీక్వెన్సెస్ వీఆర్ స్టిల్ ఫైండింగ్ వేస్ టు షూట్ ఇట్. సో నేర్చుకొని చేయాల్సిన ఫిలిం అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ లర్న్డ్ ఇన్ ద ప్రాసెస్. అండ్ 10 ఇయర్స్గా ఈ సినిమాతో ఒక మనిషితో ట్రావెల్ చేస్తున్నాను, తేజు. ఇప్పుడు 2015-16లో ఆ సినిమా నేను చేస్తున్నప్పుడు ఈ ఐడియా చెప్పాను. అక్కడి నుంచి అది ఆల్మోస్ట్ లిటర్లీ 10 years later making the film. Thank you so much for the trust. థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ గారు. అందరికి నమస్కారం అండి. సో కార్తిక్, ఐ థింక్ we have a journey for 7 years. Almost every year we have a movie with him in some capacity. సో ఈ సినిమాలో స్పెండ్ చేసిన ఎవ్రీ రూపీ విల్ సీ ఇట్ ఆన్ ద స్క్రీన్ అండి. అంటే అది అంటే చాలా జనరలైజ్ స్టేట్మెంట్ అది. అంటే వాట్ యూ స్పెండ్ టు సీ ఆన్ స్క్రీన్ అనేది. సో అది డెఫినెట్గా ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తున్నది ఈ మూవీ. సో ఈ మూవీతో అంటే విల్ డెఫినెట్లీ రీచ్ అవర్ గోల్స్ అండి. అంటే పాన్ వరల్డ్ రిలీజ్ చేయడం అన్నది విల్ డూ. నెక్స్ట్ ఇయర్ ఈజ్ అ బిగ్ ఇయర్ ఫర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. సో మేము టార్గెట్ చేసిన 3 పాన్ వరల్డ్ రిలీజెస్లో ఇదొకటి. అండ్ విత్ తేజ సజ్జా we definitely want to cross his previous records, and we hope we'll do that. Thank you. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. It's so nice to see all these 3 people dreaming so big. Vishnu Prasad Garu dreaming so big and making such wonderful films. I saw Karthik in his first film when he was doing his cinematographer. Great job, Karthik, lovely. And Teja with Oh Baby, I've seen him. All of them are dreaming big, and I wish all their dreams are true. And Vivek here, music director, art director Nagendra. It's really nice to see all these people come up and make such a wonderful product. The passion that Karthik has, that Teja has, and Vishwa Garu have, I wish them the best. Thank you all so much.